హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో మరొక వీకెండ్ ఈరోజు సెకండ్ మ్యాచ్ జరగబోతుంది. ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ. ఏదైతే ఢిల్లీ బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో చేసిన ఓటమికి ఇప్పుడు ఆర్సీబీ రివెంజ్ తీర్చుకుంటుందా? అందరి చూపు కూడా విరాట్ కోహ్లీ మీద ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఢిల్లీ హోమ్ గ్రౌండ్. సో మరి బెంగళూరులో ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ లో తనకి ఏదైతే రివెంజ్ తీర్చుకున్నాడు కేఎల్ రాహుల్ కి ఆపోజిట్ గా మరి కోహ్లీ కూడా ఇవాళ ఒక అద్భుతమైన నాక్ ఆడబోతున్నాడా? సో అందరి డిస్కషన్ దీని మీద ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూన్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, సో ఎట్లా ఉండబోతుంది విరాట్ కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్ అనుకోవచ్చా ఈ మ్యాచ్? I think, yeah, absolutely interesting గా ఉంటుంది ఎందుకంటే because we all know that Virat Kohli is from Delhi and yeah, మీరు అన్నారు కదా అంటే కేఎల్ రాహుల్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత దిస్ ఈజ్ మై గ్రౌండ్ అని చెప్పాడు. బట్ నేనేమనుకుంటానంటే విరాట్ కోహ్లీ విషయంలో మనం ప్రతిసారి కూడా గమనిస్తూ ఉంటాం నరేష్. యాక్చువల్లీ ఇంకొకళ్ళను ఓవర్ షాడో చేయాలి, వాళ్ళు పర్ఫామ్ చేసినట్టుగా నేను చేయాలని ఎప్పుడు అతను కోరుకోడు. ఈ జస్ట్ డస్ హిస్ బిజినెస్. యాక్చువల్లీ తను ఎలా ఆడాలో అలా ఆడుతూ ఉంటాడు. అండ్ ఎవ్రీథింగ్ అతనికి వస్తుంటాయి. దట్స్ ఇట్. యాక్చువల్లీ తన కమిట్మెంట్, డెడికేషన్ అలా ఉంది కనుక అందుకని అతనికి సక్సెస్ ఎక్కువగా ఉంది. సో ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడాడు. మరొక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కొరకు ఎదురు చూస్తాడు. కానీ నేను రాహుల్ అలా అన్నాడు, నేను అలా లేనని అనుకోడు. ఒకవేళ యా అయిన తర్వాత మీరు విక్టరీ సాధించిన తర్వాత మేబీ విరాట్ కోహ్లీలో ఎగ్జూబరెన్స్ చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. బికాస్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. యాక్చువల్లీ ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటాడు అండ్ ఎప్పుడు కూడా లేజినెస్ కనబడదు అతనిలో. సో అతని ఇన్వాల్వ్మెంట్ అద్భుతంగా ఉంది. దినేష్ కార్తిక్ చెప్పినట్టుగా రజత్ పటిదార్ కు అద్భుతమైనటువంటి సజెషన్స్ ఇస్తున్నాడు. ఇన్వాల్వ్ కాకుండా ఉండలేడు. బికాస్ ఒక కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఇంకా తనలో కెప్టెన్ ఉన్నాడని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాడు. సో విరాట్ కోహ్లీ నుంచి అయితే అబ్సల్యూట్లీ మంచి పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఆల్రెడీ నేను అనుకున్నాను జస్ట్ 25 రన్స్ అవే ఫర్ ది పర్పుల్ క్యాప్. సుదర్శన్ వద్ద ఉంది ఇప్పుడు. అతని నుంచి అందుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అండ్ అందరికీ తెలిసిందే 2016 లో వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా క్యాప్ ధరించాడు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ గా 900 రన్స్ స్కోర్ చేశాడు. 2024 లాస్ట్ సీజన్ లో కూడా నరేష్ పర్పుల్ క్యాప్ అతనే ధరించాడు. బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనుక అందుకని అతని పైన అన్ని రికార్డ్స్ ఉన్నాయి. 8 సెంచరీస్ అన్ని కూడా. అండ్ ఈ సంవత్సరం సెంచరీ చూడలేదు కానీ బట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చూసాం. ఓన్లీ 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో వీ కెన్ సీ వన్ మోర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ టుడే. హోప్ సో. ఓకే, అయితే ఈ మ్యాచ్ టేబుల్ టాపర్ మళ్ళీ డిసైడ్ చేయబోతుంది. ఎందుకంటే సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు డీసీ వర్సెస్ ఆర్సీబీ. సో ఫస్ట్ ప్లేస్ కోసం ఒక ఫైట్ అనుకోవాలి. వీళ్ళ ముగ్గురు మధ్య అది రొటేషన్ అవుతా ఉంది ఫస్ట్ ప్లేస్. సో గెలిచిన టీం కి టాప్ వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకున్నాను. చైర్స్ ఆడుతుంటాం కదా, అటువంటి ప్లే కనబడుతుంది ఎట్ ప్రెసెంట్ మీరు అన్నట్టుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ కొరకు. అండ్ ఈ రోజు ఆర్సీబీ విక్టరీ సాధించి ఆ తర్వాత రేపు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఏదైనా ఆర్ఆర్ సర్ప్రైజ్ చేసినట్లయితే మరొకసారి గుజరాత్ కిందికి వస్తారు. అండ్ ఈ రోజు ముంబైలో కూడా ఒక మ్యాచ్ ఉంది మనకు తెలుసు. ఆ మ్యాచ్ కూడా కీలకం. ముంబైకి కీలకం, ఎల్ఎస్జీ కీలకం. ఎల్ఎస్జీ ముఖ్యంగా ఏంటంటే నెట్ రన్ రేట్స్ మైనస్ లో ఉంది కనుక వాళ్ళు కూడా ముంబైని ఓడించే ప్రయత్నం చేయాలి ఈ రోజు. సో అప్పుడు ఈ 4-5 టీమ్స్ మధ్యలో ఒక అద్భుతమైనటువంటి పోర్ ఉంటుంది. ఎందుకంటే నిన్న మ్యాచ్ రద్దు కావడంతో కోల్కతా కొంచెం ఛాన్సెస్ తగ్గిపోయినట్టు. ఎందుకంటే మనకు 1 పాయింట్ సరిపోదు. బట్ మీకు పంజాబ్ కు బెనిఫిటే. ఎప్పుడు కూడా ఆ ఒక్క పాయింట్ అనేది లాస్ట్ స్టేజ్ లో మనం చూస్తుంటాం. ఈక్వల్ గా నెట్ రన్ రేట్ ఉన్నప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా నరేష్ 3 టీమ్స్ మధ్యలో ఆ పోరాటం అయితే కొనసాగుతూ ఉంది. అండ్ ఈరోజు ఎస్ ఒక మంచి విక్టరీ సాధించినట్లయితే ఆర్సీబీ కూడా ఛాన్స్ ఉంటుంది, ఢిల్లీకి కూడా ఛాన్స్ ఉంటుంది. త్రీ టీమ్స్ హావ్ షోన్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇన్ దిస్ టోర్నమెంట్, నో డౌట్. కమింగ్ టు ది ఢిల్లీ, వరుసగా 3 మ్యాచ్లు అంటే మధ్యలో టై అయింది కానీ ఓకే, టై మీద గెలిచారు. కానీ అంతకుముందు ముంబైతో ఓడిపోయారు, తర్వాత ఆర్ఆర్ తో టై అయింది, తర్వాత మళ్ళీ ఎల్ఎస్జీ మీద గెలిచారు ఢిల్లీ. సో ఇవాళ మ్యాచ్ లో ఖచ్చితంగా వాళ్ళ టీమ్ కాంబినేషన్ ఏదైనా చేంజ్ చేసే అవకాశం ఉందంటారా? సేమ్ విన్నింగ్ కాంబినేషన్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా? ఒకటండి, వాళ్ళకు రాహుల్ ఫస్ట్ మ్యాచ్ లో ఆడలేదు. తర్వాత అతను వచ్చిన తర్వాత బ్యాటింగ్ లో స్ట్రెంత్ అనేది క్లియర్ గా కనబడుతుంది. నాయర్ ఆఫ్ కోర్స్ ప్లేడ్ 1 గుడ్ ఇన్నింగ్స్, బట్ లూజింగ్ సైడ్ లో ఉన్నాడు ఆ మ్యాచ్ లో ముంబై అగెన్స్ట్ ఇన్ ఢిల్లీ. బట్ ఓవరాల్ గా మీరు చూసినట్లయితే నరేష్, ఒక పొరలు ఒక్కడే కొంచెం టాప్ ఆర్డర్ లో రాణిస్తున్నాడు, కన్సిస్టెన్సీ కనబడుతున్నాడు. బట్ మెగర్ అందుకనే ఆడించడం లేదు వాళ్ళు. అండ్ డూప్లిసీ ఈ రోజు ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చినట్లయితే, బికాస్ దే నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇక్కడ మంచి అటాక్ ఉంది. ఇప్పుడు ఆర్సీబీ బౌలర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళకు బౌలర్స్ కూడా గెలిపిస్తున్నారు మ్యాచెస్. అంటే దెర్ ఈస్ సమ్ స్ట్రెంత్ ఇన్ దేర్ బౌలింగ్ యాక్చువల్లీ. సో కొంచెం టాప్ ఆర్డర్ లో బలం కావాలి వాళ్ళకు ఢిల్లీకి. లోవర్ ఆర్డర్, మిడ్ ఆర్డర్ ఏం ప్రాబ్లం లేదు. దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ డ్యూటీ, గుడ్ జాబ్ యాక్చువల్లీ. బట్ ఆ టాప్ ఆర్డర్ ఉన్నటువంటి కొంచెం ఏదైతే ఇన్కన్సిస్టెన్సీ ఉందో దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోవాలి. బౌలింగ్ లో ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకు. ఓకే,
గెలిచిన మ్యాచెస్ లో కూడా కపుల్ ఆఫ్ కోర్స్ చాలా స్ట్రగుల్ అయి కూడా గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ కూడా అగైనెస్ట్ మనందరికీ తెలుసు ఎల్ఎస్జీ ఇట్ వాజ్ వెరీ టఫ్ మ్యాచ్. 65-5 నుండి మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, కోలుకొని విక్టరీ సాధించారు. ముంబై అగైనెస్ట్ ఓడిపోయినారు. అండ్ ముఖ్యంగా వాళ్ళకు రాజస్థాన్ రాయల్స్ అగైనెస్ట్ కూడా ఆ మ్యాచ్ అటు ఇటు అయ్యి ఉండేది. అండ్ లాస్ట్ ఓవర్ బ్రహ్మాండంగా వేయడం స్టార్క్. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లస్ పాయింట్స్ యాక్చువల్లీ. అండ్ అందుకనే ఇప్పుడు బౌలింగ్ మరింత బలపరుచుకోవడానికి వాళ్ళు దుషాంత చమీరాన్ కూడా ఆడిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం. ఎందుకంటే ముఖేష్ నుంచి వాళ్ళకి అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం లభించలేదు మీడియం పేస్ డిపార్ట్మెంట్ లో. కుల్దీప్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అక్షర్ ఆఫ్ కోర్స్ స్టిల్ హ్యాస్ టు బి బెటర్ విత్ ద బాల్ అండి. ఓకే, కమింగ్ టు ది ఆర్సీబీ, వాళ్ళు హోమ్ జింక్స్ అయితే దాన్ని బ్రేక్ చేశారు. హోమ్ గ్రౌండ్ లో ఫస్ట్ విక్టరీ ఆర్ఆర్ మీద. సో తర్వాత అంతకుముందు కూడా పంజాబ్ మీద గెలిచారు. సో హ్యాట్రిక్ విక్టరీ కోసం ఇప్పుడు ఢిల్లీ మీద గెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి ఈ సీజన్ లో. ఆర్సీబీది కంప్లీట్ గా ప్రతి మ్యాచ్ లో దాదాపు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అండ్ బ్యాటింగ్ లో కూడా పడిక్కల్ కానీ ఫామ్ లో, అంటే మనకి ఏదైతే లాస్ట్ సీజన్ నుంచి కపుల్ ఆఫ్ మిస్టేక్స్ దే కెన్ ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది మనకి. See, one other thing is, Naresh, important ఏంటంటే they have not lost outside. ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా బయట ఓడిపోలేదు. Yes. దట్ ఈస్ ఎ గుడ్ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్. ఒక కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తూ వచ్చారు. Yes. సో ఢిల్లీ మీరు అన్నట్టుగా కొంతమందికి అఫ్ కోర్స్ ఇది హోమ్ ముఖ్యంగా విరాట్ కోహ్లీ నోస్ ద గ్రౌండ్ యాక్చువల్లీ. అండ్ అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఈవెన్ లాస్ట్ టైం అంటే ఆస్ట్రేలియా సిరీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేటప్పుడు కూడా అతన్ని చూడడానికి చాలా మంది వచ్చారు అసలు. సో జస్ట్ వీ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడు కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయడు అతను. బికాస్ అదే చెప్తుంటాడు. విరాట్ కోహ్లీ ఏంటంటే ఈవెన్ బెంగళూరులో కూడా దినేష్ కార్తిక్ తోటి ఒక డిస్కషన్ లో అన్నాడు, చూడండి అసలు యాక్చువల్గా ఐఎమ్ వెరీ సారీ యాక్చువల్లీ, నేను అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోయినాను, బట్ టుడే ఐ షుడ్ స్కోర్ రన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా నన్ను చూడడానికి వస్తున్నారు. అండ్ ఆల్రెడీ 3 defeats ఉన్నాయి ఇక్కడ మనకు. అండ్ 4th defeat వీ కెనాట్ అఫోర్డ్ అని చెప్పి ఒక పట్టుదల అనేది కనబడింది లాస్ట్ మ్యాచ్ లో. అఫ్కోర్స్ దాంతో పాటు బౌలింగ్ లో కూడా బ్రహ్మాండంగా హేజల్వుడ్ బౌలింగ్ చేయడం, భువనేశ్వర్ వాజ్ గుడ్. అండ్ లాస్ట్ ఓవర్ దయాల్ ఆల్సో బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. సో కలిసికట్టుగా ఈవెన్ స్పిన్నర్స్ కు అనూహ్యంగా హెల్ప్ కూడా లభించింది. ముఖ్యంగా కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ కూడా బౌల్డ్ వెల్. సో సుయాష్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఢిల్లీ. ఈ నోస్ యాక్చువల్లీ ప్లేస్ ఫర్ ఢిల్లీ. సో కపుల్ ఆఫ్ లోకల్ ఢిల్లీ ప్లేయర్స్ కూడా ఉన్నారు కనుక యూఆర్ గోయింగ్ టు సీ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, నో డౌట్ అబౌట్ ఇట్ నరేష్. అండ్ బెంగళూరులో టాప్ ఆర్డర్ లో మంచి రన్స్ స్కోర్ చేస్తున్నారు కానీ బట్ సాల్ట్ విషయంలో నాకు ఇంకా ఒకటి ఏంటంటే ఇంకా అతను ఆడాలి. బికాస్ అతనికి ఉన్నటువంటి ఎబిలిటీ, సెంచరీస్ సాధించే ఎబిలిటీ ఉంది నరేష్ అతనికి T20 లాంటి ఫార్మాట్ లో. ఈ 30s, 40s, 50s ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ యాక్చువల్లీ. బికాస్ విరాట్ కోహ్లీకి కొంచెం ప్రెషర్ ఇంకా తగ్గాలి అంటే టాప్ ఆటలో చాలా బిగినింగ్స్ ఆడ. మీరు అన్నట్టుగా పడికల్ ఫామ్ లోకి రావడం ఒక ప్లస్ పాయింట్. పర్టికులర్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళు షెఫర్డ్ తీసుకున్నారు కానీ షెఫర్డ్ కి అయితే ఇప్పటివరకు బ్యాటింగ్ రాలేదు. బికాస్ లాస్ట్ 2 matches లో వితౌట్ సర్వీసెస్ వాళ్ళు గెలవగలిగారు. మరి ఈరోజు ఏమైనా చేంజ్ చేస్తారా, మరింత లోకల్ బౌలింగ్ ను పెంచుకుని ఒక బ్యాటర్ లివింగ్స్టోన్ తీసుకుంటారా, లేకుంటే బీతల్ ను తీసుకుంటారా? బీతల్ హాస్ నాట్ బీన్ ట్రైడ్ ఆల్సో. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ జీతేష్ నుంచి కూడా నేను అనుకుంటాను ఒక బిగినింగ్స్ ఇంకా రావాలి. లోవర్ ఆర్డర్ లో కొంచెం వాళ్ళకు కొన్ని సమస్య. కృణాల్ కూడా హెస్ నాట్ లుక్ గుడ్ విత్ ద బ్యాట్, ఈస్ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. సో దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్. బట్ నేను అనుకుంటాను అంత పెద్ద ఇష్యూస్ అయితే ఈ టోర్నమెంట్ లో వాళ్ళకి కనబడలేదు. మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా దే హావ్ డన్ వెరీ వెల్ సో ఫార్. ఓకే, అయితే కమింగ్ టు ది ఢిల్లీ పిచ్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో అన్ని గ్రౌండ్స్ లో కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూస్తున్నాము. సో వాట్ అబౌట్ ఢిల్లీ పిచ్? నరేర్, ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ ఇయర్ అయితే 235 వాజ్ ది ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్, లోయెస్ట్ స్కోర్. అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోండి. బెల్టర్స్ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే చిన్న గ్రౌండ్, స్మాలెస్ట్ గ్రౌండ్ యాక్చువల్లీ రియల్ గా చెప్పాలంటే. అండ్ ఇక్కడ ఎక్కువగా బ్లాక్ స్టైల్ యూజ్ చేస్తుంటారు. నేను అనుకుంటాను మరొక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఆడినటువంటి 2 matches కూడా బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం అక్కడ మనం, అగైనెస్ట్ ముంబై, అగైనెస్ట్ రాజస్థాన్. సో ఐ థింక్ 2 teams లో బిగ్ హిట్టర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ అనదర్ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ ఈజ్ ఆన్ ద కార్డ్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద క్రౌడ్. ఓకే, ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు? ఎనీథింగ్ అబౌట్ 180 ఓకే ఫర్ షూర్ యాక్చువల్లీ. అండ్ దట్టు నేను అనుకుంటాను ఆర్సీబీకి ఒక మంచి ఛాన్స్ రివెన్ తీసుకోవడానికి. దే హావ్ డన్ వెల్ అవుట్ సైడ్ అండ్ దే విల్ డూ వెల్ టుడే. అండ్ టాస్క్ గెలిచిన టీమ్ కి మాక్సిమం చేసింగ్ ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బికాస్ లాస్ట్ టైం కూడా చూడండి ఆర్సీబీ ముంబై మ్యాచ్ అప్పుడు కూడా చేజ్ చేయడం, ఒక్కసారి ఒక మంచి స్టార్ట్ తర్వాత కూడా వికెట్లు కోల్పోవడం చూసాము. సో సడన్ గా సెకండ్ బాల్ తీసుకునే అవకాశం ఉంటుంది కనుక అక్కడ కొంచెం మీకు మార్పులు వస్తున్నాయి, డ్యూ ప్రభావం ఉండలేదు కనుక వెన్ యూ బ్యాట్ ఫస్ట్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ యూ కెన్ పుట్ ప్రెషర్ అండి. అదే మనం చూస్తున్నాం. నేను అందుకనే శ్రేయస్ అయ్యర్ కూడా టాస్ గెలిచిన తర్వాత వెంటనే ఈ స్పిక్ బ్యాటింగ్ బ్యాటింగ్ అన్నాడు ఇమీడియట్ గా. వేరే థాటే లేదు, సెకండ్ థాటే లేదు. ఎందుకంటే
బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మ్యాచెస్ లో చాలా ఇంపార్టెంట్. ప్రెషర్ క్రియేట్ చేసుకోకుండా ఉండాలి. అఫ్ కోర్స్ ఆర్సీబీ హ్యావ్ డన్ వెల్. వాళ్ళు చేంజ్ చేశారు, వాళ్ళు సెట్ కూడా చేశారు కనుక వాళ్ళకు రెండు రకాల రికార్డు. బట్ నేనేమనుకుంటానంటే బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి ఎ బెటర్ చాయిస్ ఇన్ మై ఒపీనియన్. Okay, finally your prediction on the match. You are going with I think my prediction today is going to be I'm going to be with RCB అండి. okay. Thank you very much. మంచి సో ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లో జరగబోతున్న మ్యాచ్ లో ఒక హై స్కోరింగ్ మ్యాచ్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి సుధీర్ మహారాజ్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఆ ఓటమి కి కోహ్లీ అండ్ కో వాళ్ళకి రివెంజ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ గా సుధీర్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.